హాయ్ అండి అందరికీ. ఇవాళ వచ్చేసి బటర్ పన్నీర్ మసాలా కర్రీ చేసే విధానం చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఒక 2 ఉల్లిపాయలు మీడియం సైజ్ తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కట్ చేసి ఇట్లా పక్కన పెట్టుకొని ఒక కడాయి పెట్టేసుకొని స్టవ్ మీద కొంచెం నూనె వేసుకోవాలి. 2 గంటల నూనె వేసేసుకొని అందులో గరం మసాలాలు అయితే వేసుకోవాలి. పన్నీర్కు కొంచెము దాల్చిన చెక్క, ఇలాచీలు, లవంగాలన్నీ కొంచెం కొంచెం తీసి వేసుకొని అవి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ 2 ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఒక 4 టమాటాలు అవి కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గాలి. ఒక 4 పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని అన్నీ నూనెలో మంచిగా మగ్గనిచ్చుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకొని మనం మగ్గనిచ్చుకోవాలి. వాటిని నూనెలోనే మగ్గాలి మొత్తము. ఇట్లా అయినాక ఇప్పుడు 4 టమాటాలు తీసి పెట్టుకున్నాం కదా, అవి కట్ చేసిన టమాటాలు ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని టమాటాలు కూడా మగ్గాలన్నమాట. టమాటాలు, ఉల్లిపాయలు, మిరపకాయలు అవన్నీ ఇలా మగ్గిన తర్వాత మనము జీడిపప్పు వేసుకోవాలి. కొంచెము అంటే ఒక 5-6 జీడిపప్పులు, ఒక 5 బాదం పప్పులు వేసుకోవాలి. వేసుకొని అవి కూడా ఇలా మగ్గించుకోవాలి. అన్నీ అయితే ఇట్లా మూత పెట్టుకుంటా మధ్యలో మధ్యలో కలుపుకుంటా మనం వాటిని మంచిగా మగ్గించుకోవాలన్నమాట. ఇలా పూర్తిగా ఇలా మగ్గిపోయినాయి కదా, ఇవి ఇప్పుడైతే మనం తీసి పక్కన పెట్టేసుకుందామండి. కొంచెం పుదీనా వేసేసుకోవాలి ఇందులో. పుదీనా ఎందుకంటే ఫ్లేవర్ గురించి బాగుంటుందని వేసేసుకుందాం. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇవి చల్లార్చి పెట్టుకొని మనం పేస్ట్ చేసుకోవాలి వీటిని. ఇప్పుడు కొంచెం బటర్ వేసుకొని బటర్ కరిగినాక మనం ఇందులో పన్నీర్ ముక్కలు అయితే వేసేసుకుందాము. పన్నీర్ ముక్కలు వేసేసుకొని పన్నీర్ ముక్కలు కూడా ఎర్రగా వచ్చే వరకు ఏం చేసుకోవాలి. మనం కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బటర్లోనే ఇలా మంచిగా ఎర్రగా వచ్చే వరకు ఏం చేసుకొని అదే కడాయిలో మళ్ళీ ఇప్పుడు 3 గంటల నూనె వేసుకొని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు టమాటాల పేస్టు, అది వేసేసుకోవాలి. అది వేసేసుకొని నూనెలా మగ్గించుకోవాలి. మళ్ళీ ఒక 2 నిమిషాలు అట్లా కలర్ చేంజ్ అయ్యే వరకు మగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో 1 గంట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేదాకా మనం కలిపేసుకోవాలి. 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు కూడా కలిపేసుకోవాలి. మనం పచ్చివాసనలు ఏమి ఉండకుండా మంచిగా ఇట్లా కలుపుతూ మనం చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పన్నీర్ కర్రీ. ఇట్లా అయిపోయింది కదా మొత్తము. ఇప్పుడు మనం ఒక 2 స్పూన్ల కారం వేసుకుందాము. 2 స్పూన్ల కారం వేసేసుకొని పచ్చిమిరపకాయలు వేసాం కదా, పచ్చిమిరపకాయలు వేసినాం. మళ్ళీ ఉప్పు వేసేసుకొని 2 స్పూన్ల కారం ఎక్కువ కాకుండా మనం తిన్నంత వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసేసుకొని అన్నీ కలిపేసుకొని ఇప్పుడు కొంచెం వచ్చేసి ఒక స్పూను బఠానీ అయితే తీసుకున్నాను నేను. 1 స్పూన్ బఠానీ తీసుకొని అవి కూడా కలుపుకొని ఇప్పుడైతే వాటర్ వేసేసుకుందాము. వేసుకొని కొంచెం మరగాలన్నమాట. మనకు చూడండి, మనకు గ్రేవీకి తగ్గట్టు వాటర్ అయితే వేసుకోవాలి. గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకొని మనము ఇది ఇప్పుడు మగ్గబట్టుకోవాలి. మొత్తం మరగాలన్నమాట. నీళ్ళు మరుగుతుంటే మసులుతుంటేనే మనము పన్నీర్ ముక్కలు వేసుకోవాలి ఇందులో. చూడండి ఇట్లా మరుగుతుంది కదా, ఇంకొంచెం మరగాలి. ఇప్పుడు వచ్చేసి కొంచెం మనం పెరుగు చిల్లగా ఇట్లా మజ్జిగలాగా చేసుకొని
బాగా గరిటెతోని బాగా దాన్ని మజ్జిగలాగా చేసుకొని ఒక 2 స్పూన్లు వేసేసుకోవాలన్నమాట. ఇట్లా అయినప్పుడు ఇట్లా గ్రేవీలో వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఆ వాటర్ అంతా కర్రీ అంతా మరగాలన్నమాట మనకు. ఇదిగోండి చూడండి ఇట్లా ఉడికిపోయింది కదా. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఒక్కసారి కలుపుకొని పన్నీర్ ముక్కలు అయితే వేసేసుకుందాం. ఇదిగోండి పన్నీర్ ముక్కలు అయితే వేసేసుకుందాం. పన్నీర్ ముక్కలు మొత్తం వేసేసాం కదా. ఒకసారి అయితే కలిపిద్దాము. కలిపేసి మళ్ళీ ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఇందులో వచ్చేసి కొంచెము కసూరి మెంతి అయితే వేసుకోవాలండి. ఇట్లా నలిచి వేసేసుకోవాలి. కొంచెము వేసేసుకొని అది కూడా ఇట్లా కలిపేసుకొని మూత పెట్టేసి మనం ఒక 3-4 నిమిషాలు ఉంచితే మన పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనకు చూడండి ఇప్పుడు ఇట్లా ఉడుకుతూ ఉంది కదా. మొత్తం ఉడకాలన్నమాట మంచిగా. ఇప్పుడు వచ్చేసి అందులో కొంచెము ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి వేస్తే టేస్టీగా ఉంటుందని ధనియాల పొడి అయితే వేసి అది కూడా కలిపేసి పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి. అది ఉడుకుతున్నప్పుడు మీద పడుతుంది కదా. ఇప్పుడైతే ఉడికింది. ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఓకేనండి. ఇదైతే రోటీ కానీ చపాతీ కానీ బగారా రైస్ కానీ అన్నిట్లకైతే బాగుంటుందండి. చూడండి పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనమైతే ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసేసుకుందాము. రెడీ అయిపోయింది. మనకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.